ఈ రోజు మనం చూస్తుంటే మధుర కాన్సెప్ట్స్ లో భువనగిరి మండలంలో ఉన్న ఇంతమంది ఒక ఎమ్మెల్యే దాదాపు ఒక 2000 నుంచి 3000 మందితో ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఒక అభ్యర్థికి ఒక సర్పంచ్ అభ్యర్థికి 2000 నుంచి 3000 మంది వచ్చి ఇక్కడ చెప్తుంటే అది నిజమా అబద్ధమా లేకపోతే ఏమైనా ఉందా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మేర ఇక్కడ జనాభా కూడా కూర్చున్నారు. ఇప్పుడు మన ఇక్కడ అభ్యర్థి బీపీ నాయక్ గారు ఉన్నారు. బీపీ నాయక్ అభ్యర్థి బీపీ నాయక్ గారు ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రజల్లో 3000 మంది ఎలా ఉంటారో ఇక్కడ చూస్తుంటే మీకు 3000 మంది గ్రామంలో ఒక అభ్యర్థికి ఇంకా ప్రచారం సాగుతుంది. ఈ బలం నాది కాదు, ఈ గడ్డ భట్టి విక్రమార్క గడ్డ. ఈ గడ్డ మీద చిన్న పిల్లగాడైనా నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరంటే చెప్పే వ్యక్తి భట్టి విక్రమార్క. ఇక్కడికి వచ్చిన జనాలందరూ కూడా భట్టి మనుషులు. అందుకే మీరు ఇంత జనసంద్రాన్ని చూస్తున్నారు. ఇవాళ మీరు ఎమ్మెల్యే స్థాయి అన్నారు, ఇవాళ చూస్తూ ఉంటే దానికి మించి కూడా ఇవాళ జనాభిప్రాయం అలాగే జనాభిమానం ఉన్న పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ గడ్డ, ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ జనాభాను చూసి ఇక్కడ ప్రతిపక్ష అభ్యర్థికి మీకు సవాల్ ఇస్తున్నట్టు ఉంది. దీని మీద మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ గడ్డ మీద నుంచి ప్రతిపక్షాలకి సవాల్ విసిరే దాఖలాలే లేవు. ఇక్కడ ఏలేది నిలబడేది నిలిచేది గెలిచేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సాటి లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరు ధీటుగా ఎవరు నిలబడే వారే లేరు. ఇక్కడ మీరు ఇక్కడ ఏ హామీలు ఇచ్చేసి ఏ మ్యాన్ కాస్ట్తో ఇంతమంది అభ్యర్థులు వస్తున్నారు, ఇంతమంది చాలా చెప్పాము. ఇది అధికార పార్టీ తొందరపడి ఆలోచన చేసేవైనా ఖరాబ్ అయితే 5 సంవత్సరాలు బాధపడాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రతిపక్షంగా నిలబడ్డ వ్యక్తి ఇలా మొసలి కన్ని కారుస్తూ ఉన్నాడు. నేను గత ఎలక్షన్లో ఓడిపోయా అని చెప్తున్నాడే తప్ప అంతకుముందు 5 సంవత్సరాలు ఆయనకి జడ్పీటీసీగా ఇచ్చాం, అంతకుముందు వైస్ సర్పంచ్గా ఇచ్చాం, అలాగే అంతకుముందు వార్డు మెంబర్లుగా ఇచ్చినప్పుడు ఆయన చేసిన పని చెప్పుకోలేకే నేను ఎలక్షన్లో నిలబడ్డా, నేను డబ్బులు పోగొట్టుకున్నా అని చెప్పేసి ఇలా జనాల దగ్గర ముసలి కన్ను కార్చి ఇలా సానుభూతి పొందుదామని చూస్తున్నాడు. కానీ ఇలా మా జనాలందరికీ మా ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు ఇవాళ కార్యకర్తలు ఎవరిని బాగా చూసుకుంటారో, ఇవాళ భువనగిరి అభివృద్ధి కోసం ఎవరైతే కట్టుబడతారో ప్రజలకి స్పష్టంగా తెలిసింది. కాబట్టి ఈ జనసంఘం అదే దాని సాక్ష్యం. ఇప్పుడు 3 మందితో మీరు ప్రచార ర్యాలీ నిర్వహిస్తున్నారు. మీరు ఏం హామీ ఇస్తున్నారు ప్రజలకి? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ఇప్పుడే సూపర్ 6 ఇచ్చింది. మేము ఇచ్చిన హామీలను 2 సంవత్సరాలు ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు వస్తున్నాయి. కాబట్టి ఇలా స్వచ్ఛందంగా మా అక్క చెల్లెళ్ళు మా అమ్మలు ఇవాళ మా అన్నదమ్ములందరూ కూడా ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొనడం దీనికంటే ఇంకా ఏం చెప్పగలను సార్. అమ్మ ఇక్కడ అభ్యర్థి మంగమ్మ గారు మీరు ప్రజలకి ఏం చెప్పి అడుగుతున్నారు? మేము ఇది చేస్తామని చెప్పేసి ఏం చెప్తున్నారు? మేము చదువుకున్న యువతకి మరియు మహిళలకి అన్ని సదుపాయాలు యువకులందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం. అలాగే మహిళలందరికీ పాల ఫ్యాక్టరీ మరియు పంపించాలనుకుంటున్నాం. అలాగే ఇక్కడ దేవాలయం కానీ సార్ ఇప్పుడు మీరు ఒక ఐటీ ఒక యువతగా ఒక ఎన్ఆర్ఐగా మీరు ఇక్కడ ఐటీ ద్వారా ఇక్కడ పిల్లల్ని అవుట్ ఆఫ్ పంపించడానికి ఎలాంటి కృషి చేస్తున్నారు? ఒకటే రండి, ఇవాళ డెవలప్మెంట్ మోడ్లో ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళు ఏదైనా ఉంటే, ఒకటి సంక్షేమం, రెండోది అభివృద్ధి. 2 జోడెద్దుల్లాగా పరిగెత్తించడానికి ఇవాళ మాకు స్పష్టమైన పటిష్టమైన నాయకత్వం రేవంత్ రెడ్డి గారు అలాగే భట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఇవాళ మధుర నియోజకవర్గంలో మేము పుట్టడం నిజంగా అదృష్టం. ఇవాళ భట్టి విక్రమార్క గారి పాలనలో ఇవాళ మేమందరం సాక్షాత్గా ఉన్నామంటే రేపు చరిత్రలో మేము చెప్పుకోవడానికి గర్వపడుతూ ఉన్నాము. ఇవాళ ఒకటి మధురలో ఏ మూలను చూసినా కూడా అభివృద్ధి ఫలాలు ఖచ్చితంగా అందుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఎస్సీ కానీ దాదాపు చూస్తే 200 పైచిలుకు కుటుంబాలు ఇవాళ వలస వెళ్ళి హైదరాబాద్ లో ఉన్న పరిస్థితులు గత గవర్నమెంట్ లో ఉంది. వాళ్ళని మళ్ళీ బ్రింగ్ బ్యాక్ టు దర్ బోనకల్ లోనే నెలకి 30,000 సంపాదించుకునే ఫ్యాక్టరీని ఇక్కడ స్థాపించాలని మాకు కృషి ఉంది. చదువుకున్న వ్యక్తిగా ఇరుకు
పాచిమేలు జాబులు చేస్తూ మన పాచి పనులు చేస్తున్న సోదరులు ఎవరు మగ్గిపోకూడదు. వాళ్ళకి ఇక్కడ గౌరవంగా బతకాలి, కుటుంబం అంతా సొంత పుట్టిన గడ్డ మీద బతకాలని చెప్పేసి మేము ఫ్యాక్టరీలో ఇక్కడ స్థాపించాల్సిన అవసరం ఉంది. దానికి మా భట్టి గారి దగ్గర స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. అందుకే ఆయన మానసిక పుత్రిక అయిన పాల ఫ్యాక్టరీ ఇక్కడ బోనకల్లోనే స్థాపించడం జరిగింది. మా అక్క చెల్లెలందరికీ కూడా త్వరలోనే ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్తారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇవాళ జూట్ బ్యాగ్ తయారు చేసే కంపెనీ కానీ అలాగే మాకు ఖమ్మంలోనే ఐటీ సెంటర్ ఉంది, ఐటీ హబ్ ఉంది, మదర్లోనే ఐటీ హబ్ సెంటర్ వస్తుంది. మళ్ళీ అలాగే బోనకల్లోనే లక్ష్మీపురం గోవిందాపురం దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ఒక 29 ఎకరాల్లో ఇవాళ నిర్మించడం జరుగుతుంది. తద్వారా మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ స్కిల్ కి ఏమాత్రం కొదవలేదు. ఇంజనీరింగ్లు పూర్తి చేసిన వారు, డిగ్రీలు పూర్తి చేసిన వారు, పిహెచ్డీలు పూర్తి చేసిన వారు చాలా మంది ఉన్నారు. మాకు ఇక్కడ ఫారెన్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ చౌక ధరలు ఇవాళ నైపుణ్యం, టాలెంట్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఇది స్పష్టమైన అడ్డ. అలాగే ఇక్కడ భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా ఏ మాత్రం నష్టం చేయని దేవుడు ప్రసాదించిన భూమి ఇది, మదిరగడ్డ. కాబట్టి రాబోయే రోజుల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా మేము ప్రణాళికలు చేస్తాం. రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా మా అక్క చెల్లెళ్ళకి, మా అన్నదమ్ములకి, యువకులందరికీ ఉద్యోగాలు చేసే ఇక్కడ ప్రకటించడం జరిగింది. బట్టి గారిని మేము రాబోయే రోజుల్లో ఇంకా 200 నుంచి 250 హౌసెస్ కూడా బోనకల్లో అవసరం ఉంది. పైలట్ ప్రాజెక్టుగా 250 ఇళ్లను ఇక్కడ మనం శాంక్షన్ చేస్తే దాదాపు 4 లక్షల ఇళ్ళు ప్రతి ఏటా 20 లక్షల గ్రామాభివృద్ధికి ఇవాళ కంకణం కట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ స్పష్టమైన సోయాన గల్లాపేట దగ్గర మా నాయకులు ఉన్నారు. కాబట్టి ఇలా ప్రతి సంక్షేమ పథకాలు కానీ, ప్రతి అభివృద్ధి పథకాలు కానీ బోనకల్లో తీసుకురావడానికి కృషి చేస్తాం. గెలిచిన వ్యక్తి ఇక్కడ ఎవరైనా కూడా పని చేసేది మాత్రం భట్టి విక్రమార్క గారితో కలిసి చేస్తాం. ఆయన నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఫైనల్ ఇక్కడ ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మెజారిటీ ఎంత అని అడుగుతున్నారు. మెజారిటీ ఎంత? ఇక్కడ లేచిన అవే సాక్ష్యం నేను చెప్పను. ఇక్కడ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటే అన్ని సంక్షేమ పథకాలన్నీ మనకే వస్తాయి. ఈ పథకాలన్నీ మనకి రావాలంటే మనం అందరం బ్యాట్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి యువకులం అందరం కలిసి గ్రామాన్ని కట్టుదిట్టంగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కొంతమంది మహిళలు, పిల్లలు ఉన్నారు, చదువుకున్న యువత ఉన్నారు, బయటికి రమ్మన్నా చదువుకున్న యువత ఉన్నారు. ఆ చదువుకున్న యువతతో మాట్లాడు. బ్రదర్ మీరు ఇక్కడ చదువుకున్న యువత టీడీపీ సపోర్టెడ్ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ బీపీ నాయక్ గెలిస్తే 800 మెజార్టీతో గెలుస్తాడు. బీపీ నాయక్ గెలిస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడా? అది మీ గ్రామం అభివృద్ధి చెందుతుందా? అమ్మా మీరు ఇప్పుడు నడిపించు. బీపీ నాయక్ గారు 800 మెజార్టీ గెలుస్తారు. 500-600 మెజార్టీతో గెలుస్తాడు బీపీ నాయక్ గారు. అధికారం పార్టీ మా బీపీ నాయక్ గెలవాలని మేము అందరూ ఆడవాళ్ళు అందరూ కోరుకుంటున్నాం. చదువుకున్న యువత కదా, మీరు చదువుకున్న యువత మరి ఏం కోరుకుంటున్నారు? బీపీ నాయక్ మీరు నిజంగా బీపీ నాయక్ ఓటేస్తారా? గెలిపిస్తారా? మీ గ్రామం ఎంతో
గెలిపిస్తాం. బీపీ నాయకు గెలవాలా. మా లేబర్లకు అందరికీ మంచి జాబులు, పాల ఫ్యాక్టరీ మంచి జాబులు కావాలని మా బట్టి నాయకు మాకు అందరికీ మంచి గ్రామానికి మంచిగా సౌకర్యాలు చేశాడని మేము నాయకుడిగా ఓటేస్తాం. ఇంకోటి చదువుకున్నాము ఇక్కడ నిజంగా ఇక్కడ బీపీ నాయక్ గెలిస్తే జూట్ ఫ్యాక్టరీస్ అవి తీసుకొస్తారని మీరు నమ్ముతారా? నిజంగా ఇప్పుడు ఇప్పుడు 800 ఓట్ల మెజార్టీ మీరు గెలిపిద్దామని చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎన్ని వందలు ఊరు మొత్తం మాదే, ఊరంతా మాదే, మేము గెలిపిస్తాం. ఇప్పుడు మీరు వేస్తే ఒక ఓటు వేస్తే గెలుస్తారా లేకపోతే మీరు ఊరు మొత్తం ఇప్పుడు ఈ ర్యాలీ నిదర్శనం. గిఫ్ట్ గా ఇస్తామన్నారు కాబట్టి ఇప్పుడు నిజంగా ఇక్కడ బీపీ నాయక్ 800 ఓట్ల మెజార్టీ 300 మెజార్టీతో గెలుస్తున్నాం. 300 మెజార్టీతో గెలుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గెలిపించుకొని బట్టి గారికి మేము గెలిపించుకుంటున్నాం. ఓకే, ఇది నిజంగా ఇక్కడ ఒక ఎమ్మెల్యే ప్రచారంగా ఉంది. ఇంతమంది బీపీ నాయక్ సపోర్ట్ చేయడం వెనకాల కారణాలు ఏమైనా ఉన్నాయా? మాకు బట్టి గారు ఉన్నారు. మాకు బట్టి గారు అండగా ఉన్నారు. బట్టి గారిని అండగా చూసుకొని బీపీ నాయక్ గారిని గెలిపించుకొని మేము బోనకల్లో అభివృద్ధి చేసుకోవాలని మా కోరిక. ఏం చేస్తారు? మీరు నిజంగా ఇప్పుడు బీపీ నాయక్ మీ ఊరిని అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారు. ఇక్కడ మీకు పేదలకి ఇక్కడ ఇల్లు కానీ అవి కట్టిస్తాను ఇచ్చిస్తానన్నారా? ఆయన ఒక ఎన్ఆర్ఐ కాబట్టి మీరేం చదువుకున్నారు? ఇప్పుడు మీరు ఇక్కడ ఈ గ్రామంలో జూట్ మిల్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ కానీ నేర్పిస్తా ఉన్నారు. నిజంగా అవి చేస్తారా బీపీ నాయక్? ఆయన మరి మీరు ఓటేస్తారా? ఆయన ఓటు గుర్తు ఏంటి మీకు? మరి మీరు అందరూ కారు గుర్తు ఓటేస్తారా? మీరు స్వామి వాళ్ళలో ఉన్నారు కాబట్టి స్వామి మీరు ఇప్పుడు బీపీ నాయక్ ఎన్నో ఓట్ల మెజార్టీ గెలుస్తారనుకుంటున్నారు? ఆయనకి కాంగ్రెస్ నిజంగా మద్దతు. ఆయన ఒక ఎన్ఆర్ఐ కాబట్టి మీరు అందరూ సపోర్ట్, మీ సపోర్ట్ అందరూ ఆయనకి. ఒకసారి ఇప్పుడు ఎన్నో వందల ఓట్లతో గెలుస్తాడు. ఆయన 300 ఓట్లతో గెలుతాడు. 300 ఓట్లతో గెలుతాడు. ఆయన చేసేవన్నీ మంచి పనులు, గెలిచినా మంచి పనులే చేస్తాడు. ఇప్పుడు బట్టి గారు ఎన్ని పనులు చేస్తాడో అన్నయ్యన్ని అమలు చేసిండు. పేదలను పైకి తీయాలండో, పేదలను కూడా పైకి తీసుకొస్తాడు. బట్టి గారు అన్న మాట వాగ్దానం నెరవేర్చుకుంటాడు. ఇప్పుడు గెలిపించే బీపీ నాయక్ కూడా సర్పంచ్ గెలిపించినా కూడా ఆయన కూడా నెరవేర్చుకుంటాడు. కరోనా వచ్చినప్పుడు కూడా ఆయన చాలా మందికి చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ మంచి పనులు చేయటం కానీ ఆయన చాలా చేసిండు బీపీ నాయక్ గారు.